దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అంటే ఒక అమ్మాయితోటి వివాహేతర సంబంధం పెట్టుకొని అంటే వీళ్ళు మాత్రము తన బిడ్డ క్షేమంగా ఉండాలని చెప్పి 25 తులాల బంగారంతో పాటు డబ్బులు ఇచ్చి భూమి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత తను వేరే అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకొని కూడా కట్టుకున్న భార్యను కడతీర్చారంటే అంటే ముందు అందరికీ తెలుసు కానీ అది వీళ్ళకు చెప్పకుండా పెళ్లి చేసి ఒక అమ్మాయి జీవితాన్ని కూడా నిండు జీవితాన్ని నాశనం చేసినట్టు ఇక్కడ ప్రత్యక్షంగా వాళ్ళు చెప్తుంటే కనిపిస్తుంది. వాళ్ళ తల్లి మాత్రం ఎందుకంటే చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమ పెంచుకొని ఆ తల్లిని ఆ బిడ్డను కూడా ఒక అయ్య చేతిలో పెట్టి మంచిగా సంతోషంగా ఉందామని చెప్పి అనుకుంటున్నారు. కానీ పెళ్ళైనటువంటి 3 నెలల్లోపే ఆ బిడ్డ కూడా విగతజీవిగా మారడం కూడా తట్టుకోలేకపోతున్నారు. ఒక అరణ్య రోదనగా వాళ్ళ జీవితాలు మారుతున్నాయి. వాళ్ళ తల్లి ఏం చెప్తావో చూద్దాం ఒక్కసారి. ఇప్పటి వరకు అమ్మ మీ బిడ్డను ఇంత మీరు పెళ్లి చేసే ముందు ఇట్లా లవ్ మ్యారేజ్ అని చెప్పి లవ్ చేసిందని చెప్పంటారు కదా, మీకేం చెప్పలేదు వాళ్ళు? 4 సంవత్సరం నుంచి పప్పన్నం తిన్నావు కానీ నాకు అనుమానం వచ్చి నేను ఇయ్యానన్నా, నువ్వు నాకు నచ్చలే నేను ఇయ్యాను అని అన్నా. కానీ వాళ్ళే వచ్చిరా సంబంధానికి? వచ్చిర్రు 4 సార్లు వచ్చిర్రు సార్. నా కాళ్ళలో పడ్డాడు సార్. నీ తమ్ముడు పిల్లగాడు వచ్చిండు సార్. ఇక మా చిన్నమ్మని తీసుకొని వచ్చిండు సార్. అడుగు ఇప్పుడు నీ తమ్ముడు అనుకో అక్క అని అన్నాడు సార్. నా తోడా పుట్టిన తమ్ముడు కాదు, నువ్వు ఎవలో నాకు తోడా పుట్టిన మా అన్న ఒక్కడే ఉన్నాడు అని చెప్పినా నేను. అయినా కూడా నువ్వు నమ్మేలే. నేను నీ దగ్గర అన్నం కూడా పెట్టలే ఆయనకు. అట్నే 2 రోజులు ఉండి మా చిన్నమ్మకు తీసుకుపోయిండు ఆయన. ఆయన నేను ఇయ్యను అని చెప్తే ఇక ఈ పిల్లతో మాట్లాడిచిండు మా ఆయనకు. మాయా మాటలు చెప్పిర్రు. వీళ్ళిద్దరు మాయా మాటలు ఏమనుకున్నారో నాకు తెలియదు సార్. నేను ఇయ్యను, నేను మందు తాగి కూడా మీ దగ్గర తండేనా? లేదు సార్, వేరే తండ వాళ్ళది. మాకు 50 రూపాయలు ఛార్జ్ సార్. నేను మందు తాగి నా చస్తా కానీ నా బిడ్డని ఆడైతే ఇయ్యను. నేను నా బిడ్డ అన్ని గంట బరువు ఉంటేనే మేము ఇద్దరం చేస్తాం. నువ్వు సాధన అంటే నేను దేవుని దగ్గర పోయినా నా గుడిలో కూర్చొని నా బిడ్డను నేను సాదుకుంటా కానీ నేను అక్కడ మాత్రం ఇవ్వద్దు అని చెప్పినా సార్. ఏమనుకున్నారో ఏం చేసిరో సార్ నాకు తెలియదు సార్. సరే అనుకొని నేను ఒప్పుకున్నా సార్. 3 నెలలు అయింది సార్ పెళ్ళి. సరే నాకు తమ్ముడే నా కొడుకు అనుకున్నా నా బిడ్డతో వచ్చినప్పుడు. సరే అనుకొని నేను 3 నెలల తర్వాత నేను ఒప్పుకొని 3 నెలలు అయింది సార్ పెళ్లి చేసి. 25 లక్షల కట్నం ఇచ్చినా సార్. గుంటన్నర ప్లాట్ ఇచ్చినా సార్. నీకు ఇల్లు కట్టిస్తా, నేను జీతం ఉండేనా, నీకు ఇల్లు కట్టిస్తాను సంతోషంగా ఉంటానని చెప్పినా సార్. ఎంత కట్నం ఇచ్చినా ఏం చేస్తాడు పిల్లగాడు? ఆటో తోలుతాడు సార్. ఆటో తోలడానికి 25 లక్షల కట్నము, గుండ భూములు, ఇంత బంగారం అంతా ఏం చూసి ఇచ్చానమ్మా? అలా ఉంది సార్. ఎక్కువ కూడా ఏం లేదు. ఒక్కడే కొడుకు, చెల్లెలేరు తమ్ముళ్ళు లేరు అని ఒక బిడ్డ మంచిగా బతుకుతుంది అనుకున్నా సార్. మా వాళ్ళే సార్, మా ఫ్యామిలీ సార్. ఎవరి ఫ్యామిలీ కూడా కాదు, కొత్త ఎవరు కూడా కాదు సార్. మా వాళ్ళకి నమ్మి నేను ఇచ్చిన సార్. మా అమ్మ చనిపోయింది, మా చిన్నమ్మ ఉంది సార్. మా చిన్నమ్మకు చూసి నేను ఇచ్చిన సార్. నాకేం న్యాయం చెప్తారా సార్? అంజలి నేను ఇష్టపడ్డాను నిన్న చెప్పిండు. ఇంతకుముందు నాకైతే ఇప్పుడు చెప్పిండు. అది నిన్న పోలీస్ స్టేషన్లో కొడితే ఎట్లా చనిపోయిందని నేను కూడా ఇట్లా కాళ్ళలో బడి ఏడ్చిన సార్. ఓ అక్క ఎట్లా చచ్చిందో నాకైతే తెలియదు. బయట పోసుకుంది అయితేనే తెలిసింది. నేను లేపినా లే మనం బయటికి పోదాంలే గౌతమి అని నేను లేపితే ఆమె లేవలే. నా ధైర్యం కాక మా అన్నతో నేను మాట్లాడినా కానీ నీ బిడ్డ ఎట్లా చచ్చిపోయిందో నాకు తెలియదు అక్క అన్నాడు. ఇట్లా పక్కల ఎట్లా పండుకుంటే భార్య ఎట్లు లేచిపోయేది కూడా మనకు తెలుస్తుంది సార్. ఒక మనిషి లేచిపోయేది ఒక మనిషికి అర్థమైంది సార్. బెడ్ ఎక్కువ ఉంటే సరే పోని అనుకో. చిన్న మంచమే ఇచ్చిన సార్. అక్కడ బెడ్ ఇంటికాడ ఉంది సార్. నేనన్న వారికి పైసలు ఇస్తే మొన్ననే అల్లిండు సార్. అయితే ఎట్లా చచ్చిపోయింది తమ్ముడు అంటే నాకు తెలియదు అన్నాడు. అయితే నేను నమ్ముకున్నా సార్. నిజంగా చంపలేదేమని నమ్ముకున్నా. నువ్వు ఏమనకు, మన అల్లుడికి ఏమనదు, ఆయన మంచిగా సాత్తుడు నా బిడ్డ కానీ నేను అనుకున్నా సార్. ఈయన కూడా చెప్పిన నిన్న ఈ టైంకి సార్. సరే అనుకున్నా సార్. అయితే మా అన్న ఏమనుకుండో ఏమో ఒకసారి పర్మిషన్ తీసుకుందాం. ఎట్లా కొట్టిండా ఎట్లా? ఆమెకైతే హార్ట్ ప్రాబ్లం లేదు, హార్ట్ అటాక్ అయితే రాదు, ఇక్కడ మొత్తం నల్లగా ఉంది అని చెప్పేసరికి పోలీస్ దగ్గర పోయినామే. మా అన్నయ్య ఏం చెప్పిండు అక్కడ ఇంకోటి తీస్తే నేనే చంపినా అని చెప్పిండు సార్. అప్పుడు దాకా నాకు తెలియదు సార్. ఒప్పుకున్నాడా? ఎందుకు చంపినావు, ఏం బాధ పెట్టినని చంపినావు? ఆమె ఏదైనా ఇష్టం పడ్డదా ఏరే అబ్బాయితో ఏదైనా అక్కడ సంబంధం పెట్టుకుందంటే కాదు సార్. అజ్మేర్ అంజలితో నాకు ఇష్టం ఉంది, నేను ఇష్టం పడ్డా సార్. ఆమె చేపట్టి నేను చంపుకున్నా, మేము ఇద్దరం చంపినా అని చెప్పిండు సార్. నాకు అప్పుడు దాకా తెలియదు సార్. ఏది నీ బంగారం అంటే నీ అంజలికి ఇచ్చినా నిన్న చెప్పిండు సార్. ఇన్ని రోజులేమో దాచుకున్నా అని చెప్పిండు సార్. 25 తులాలు బంగారం సార్. అన్నీ నా బిడ్డని నచ్చగొట్టి అన్నీ ఇచ్చేసిండు సార్. ఓ బిడ్డ అన్నికి నచ్చగొట్టి ఇచ్చేస్తుండు కానీ ఓ మన అట్లా అనకమ్మ నాకు బాధ పెడతాడు అని చెప్పింది. కానీ
నాకు ఇట్లా బాధ పెడుతుండు, ఫోన్ మాట్లాడుతుండు. ఆ బిడ్డ నువ్వు మాట్లాడకు, ఆయన ఫోన్తో నీకు సంబంధం లేదని నేను 10,000 ఫోన్ పెట్టి ఇప్పించిన సార్. నాకేం న్యాయం చేస్తారు సార్ మీరు? ఏ బిడ్డకు రావద్దు ఈ బాధలు, ఏ తల్లిదండ్రులకు రావద్దు. నీ బిడ్డ ఉంటే నీకు ఎంత బాధ ఉంటుంది సార్? నాకు ఒక్కతే బిడ్డ సార్. నేను విజయవాడ పోయి కష్టం చేసి నా బిడ్డకు నేను సాధినా సార్. బడికి పోంటే నేను కొట్టినా పోలే సార్, నేను బడి చదువుకోను అని పోయింది చెప్పింది. కానీ ఆ బిడ్డ ఎవరికైనా ఇష్టం పడ్డావంటే అమ్మా నేను ఇష్టం పడను, నువ్వు ఇచ్చిన కాడికే నేను పోతా అని చెప్పింది సార్. నేను ఇచ్చిన కాడికే పోయింది సార్. ఆయన చేతిలో పోయేది ఉందేమో సార్. నా బిడ్డకు 3 నెలలు అయింది సార్ పెళ్లి చేసి. మరి అంజలి ఏం చేస్తుందమ్మా? చదువుకుంటుంది సార్. ఇక్కడ ఏం చదువుతుంది? ఎంత చదువుకున్నది నాకు తెలియదు సార్. నాకు తెలియదు ఇప్పుడే చెప్పిండు ఆయన. నేను అంజలి ఇద్దరం కలిసి చంపినాం. నైట్ 2 గంటలకే చంపేసి మేము నైట్ మొత్తం మంచిగానే ఉన్నాం. ఇద్దరం మంచిగా ఉండి తర్వాత ఆమెకు బండి ఎక్కించి నేను తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చినా అని చెప్పిండు సార్. కానీ మాకు తెలియదు సార్. మా అన్నకి ఎవరో ఫోన్ చేసినంట. మా అన్న నాకు చెప్పిండు, నీ బిడ్డ బాగలేదని నాకు చెప్పలే, ఏరే అబ్బాయితోనే వాళ్ళ మా చెల్లె బిడ్డ బాగలేదంట, ఎవరికి చెప్పకుండా మా చెల్లెని తీసుకొని మా బావని తీసుకొని రానే చెప్పారు. కానీ మా బిడ్డకు అట్లా ఉందని నాకు ఎవ్వరు చెప్పలేదు సార్. తోరు దగ్గర వచ్చినప్పుడు కూడా నాకు తెలియదు. ఏమైంది నాకు చెప్పండి, మీకు దండం పెడతాను. నేను ఏం కాను, నేను చచ్చిపోతా ఏం లేదు. కానీ నా బిడ్డకి ఏం కావద్దు, నా కొడుకుకి ఏం కావద్దని నేను మొక్కినా ఎవరు చెప్పలేదు సార్. మా తండ్రి మీద నమ్మకం ఉంది సార్. మా నాన్నకి ఎవరో కొట్టి చంపిరి అని అనుకున్నా సార్. నా నాన్న చచ్చిపోతే ముసలోడు ఉన్నాడని నేను మర్చిపోదును సార్. సార్ దండం పెడతా సార్, నాకు న్యాయం చేయండి సార్. మీ వల్ల కాదంటే తీసుకువచ్చి నాకు ఇవ్వండి సార్, నేను చంపేస్తా. నా బిడ్డకి ఎట్లా గోసా పెట్టిండో, ఇక్కడ కూర్చొని ఎట్లా చంపిండో నేను చంపుతా సార్. మీకు దండం పెడతా సార్, ఏ న్యాయం చేస్తా చేయండి సార్. మీ కళ్ళ పెడతా. మీ కొడుకు ఏం చదువుతుండమ్మా? ఇప్పుడు 10th సార్. 10th హాస్టల్లో ఉంటాడు సార్, ఇంటికాడ ఉండడు సార్. నా కొడుకు నా బిడ్డ మంచిగా ఉంటారు సార్. ఎప్పుడు ఏం గొడవలు రావు సార్. మాకు ఏదైనా ఉంటే మేము పెట్టుకొని చేసుకొని మేము మంచిగా చదువుకుంటాం. కానీ మా బిడ్డలకి ఏ బాధ పెట్టలేదు సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.